సార్. ప్రసాద్ గారు, ఈ సిబిఐకి సంబంధించి సరే దీని వెనక ఎవరున్నారు ఏంటి అది సెకండరీ మనం మాట్లాడుకోవచ్చు, కానీ సిబిఐకి సంబంధించి ఒక ప్రధానమైన కేసులో పైగా దేశాన్ని కుదిపేసిన ఆర్థిక నేరాల వ్యవహారంలో పైగా ప్రపంచ స్థాయిలోనే పేరు ప్రఖ్యాతులు గడించిన ఆర్థిక నేరాల వ్యవహారం ఇది. ఏదో చెప్తారు, మరి నేను చదవలేదు కానీ కొన్ని యూనివర్సిటీల్లో ఎకనమిక్ అఫెన్సెస్ సిలబస్లో కూడా పెట్టారు దీన్ని అని అంటారు. మరి సో అలాంటి కేసులో సిబిఐ నిందితుడితో మిలాఖత్ అయిపోయింది, కుమ్మక్కయింది అని స్వయంగా బెంచ్ ముందే సీనియర్ అడ్వకేట్ అలిగేషన్ చేశారంటే ఇంకా సిబిఐ ఈ దేశానికి ఏ రకమైన భద్రత లేకపోతే ఇంకోటి ఎలా చేయగలుగుతుంది? ఇంతకంటే అవమానం ఉంటుందా ఎమ్మెల్యే గారు? వెంకటకృష్ణ గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకందరికి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మొన్న సందర్భము రఘురామకృష్ణన్ రాజు గారికి సంబంధించినటువంటి అడ్వకేట్ సుప్రీం కోర్టులో ఆయన చేసినటువంటి ఆరోపణలు, ఆయన వేసినటువంటి క్వశ్చన్, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము సిబిఐ గురించి మాట్లాడుతున్నాం. సిబిఐ జగన్ రెండు కొమ్ముక్కైపోయినాయనో సహకరిస్తున్నాయనో, లేదా సిబిఐ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్న అనుమానాలు, లేదా కేంద్ర దానికి మధ్యలో మీరు కేంద్రాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం సిబిఐని అలా చెప్పిందనో, లేదా ఈ పంజరంలో చిలక్కనో, అంటే పంజరంలో చిలక అంటే ఏదో సిబిఐని కేంద్ర ప్రభుత్వం ఆడిస్తుంది చిలక అనే ఆరోపణలు చేయడం, ఈ కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేయనట్లేదని అనే ఆరోపణ చేయడం, ఏదో ప్రజల మధ్య చర్చ జరుగుతున్నట్టుగా మీరు కామెంట్స్ చేస్తా ఉన్నారు. అదే సందర్భంలో ప్రమాదకరమైనటువంటి కామెంట్ ఏమిటంటే ఏపీ బీజేపీలో చర్చ జరుగుతా ఉంది అని. జనసేన 21 మీ కామెంట్లేనండి ఇవన్నీ కూడా, 21 సీట్లకు 21 సీట్లు గెలిస్తే బీజేపీలో మనం ఎందుకు గెలవలేకపోయినామండి? బీజేపీలో మీకు కూడా తెలుసు వెంకటకృష్ణ గారు, బీజేపీ 10 సీట్లు అసెంబ్లీలో పోటీ చేస్తే 8 సీట్లు గెలిచింది. అంటే జనసేన 100% స్ట్రైక్ రేట్ ఉంటే బీజేపీ 10లో 8 సీట్లు గెలిచిస్తే 80% స్ట్రైక్ రేట్ ఉంది. ఇది ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదే సందర్భంలో ఏపీ బీజేపీ నాయకులంతా అంతర్మదంతో ఉన్నారట. అది సరైన విశ్లేషణ కాదు. ఎందుకంటే అమిత్ షా ముందు వాపోయారట. మీరు చూసారా, లేకపోతే ఎవరన్నా చూసిన వాళ్ళు చెప్పినారా? అటువంటిది ఏమి నాకైతే కనపడలే. ఆయన ఆశ్చర్యపోయారట, అమిత్ షా గారట ఈ వ్యాఖ్యలు చూసి ఆశ్చర్యపోయి అరేంటది మనం అన్ని చేశాం కదా అని చెప్పారట. ఆయన సూచనలు ఇచ్చారట, దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యొద్దని, వాటిని వెనక్కి తీసుకోను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. అస్సలు తీసుకోను 1% కూడా తీసుకోను, క్వశ్చనే లేదు. సరే తీసుకో. మీరు ఒక మాట అన్నారు ఎమ్మెల్యే గారు, మీరేమన్నారు? అమిత్ షా గారి దగ్గర ఇవన్నీ జరిగినప్పుడు అమిత్ షా గారు ఆశ్చర్యపోయినప్పుడు మీరున్నారా అక్కడ, మీరు చూసారా అక్కడ అన్నారు. సబ్జెక్టు కరెక్షన్ మీరు కూడా లేరు అక్కడ. నేను ఉన్నానా లేదా, నేను ఎప్పుడు అటువంటి ఆ వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి నేను ఉన్నానా లేదా అనేది నేను పూర్తి సమాచారంతో పూర్తి స్పృహలో ఉండి నేను ఆ వ్యాఖ్యలు చేశా. యు గో హెడ్. సరే, అది అంటే మీరు